కూటమి పాలవడం మాత్రం ఖాయంగా కనిపిస్తుంది. ప్రతాప్తో మాట్లాడదాం. ప్రతాప్, గాంధీ అంటే ఇప్పుడు కొత్తగా ఇంకొక చర్చ మొదలవుతుందిగా. ఎలాగూ జూబ్లీహిల్స్ ఎన్నికలు గెలిచారు, రేపు లోకల్ బాడీ ఎన్నికలు, జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎలాగూ వస్తాయి, వాటికి సిద్ధమవుతారు. దాంతోపాటు ప్రధానంగా పక్కనే ఉన్న నియోజకవర్గం ఖైరతాబాద్ దానం నాగేందర్పై అనర్హత వేటు వేలాడుతుంది. ఆ ఎన్నిక కూడా రెడీ అయిపోతుంది కాంగ్రెస్ పార్టీ అనే ఒక చర్చ. జూబ్లీహిల్స్ ఊపులో ఖైరతాబాద్ ఎన్నిక ఉప ఎన్నిక రాబోతుందని అలాంటి వాతావరణం ఏమైనా కనిపిస్తుందా? అలాంటి ఆలోచన కాంగ్రెస్లో ఉందంటారా? ముఖ్యంగా రేవంత్ రెడ్డి నిర్ణయం పైన డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఏం జరగబోతుంది? ఖైరతాబాద్ కూడా ఉప ఎన్నిక ఖాయమైగా. డెఫినెట్గా ఈ అంశం చూసినట్టయితే దానం నాగేందర్ అనే వ్యక్తి పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద పోటీ చేసిన వ్యక్తి. మిగతా ఎమ్మెల్యేలకైతే ఒక రీజన్ అయితే ఉంది, కానీ ఇతనికి రీజన్ చెప్పుకోవడానికి కూడా ఆప్షన్ లేదు. కాబట్టి ఇప్పటివరకు సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్ణయం ప్రకారంగా స్పీకర్ కూడా అందరికీ 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చినా ఇప్పటివరకు దానం నాగేందర్ అయితే ఇప్పటివరకు ఆ నోటీసులకు రిప్లై కూడా ఇవ్వలేదు. మిగతా ఎమ్మెల్యేలంతా అఫిడవిట్లు వేశారు. అఫిడవిట్లు వేసి ఆ క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఈ రోజు కూడా మరో కొంతమంది క్రాస్ ఎగ్జామినేషన్ ఇద్దరు ఎమ్మెల్యేల క్రాస్ ఎగ్జామినేషన్ కూడా జరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే మిగతా 8 మంది ఎమ్మెల్యేల క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతున్నప్పటికీ ఒకవైపు దానం నాగేందర్ కానీ అదేవిధంగా దీనికి సంబంధించి కడియం శ్రీహరి వీరిద్దరు మాత్రం ఇంకా ఇప్పటివరకు అఫిడవిట్లు వేయలేదు. కాబట్టి దానం నాగేందర్ ఎపిసోడ్కి సంబంధించి చూసినట్టయితే ఖచ్చితంగా ఈ ఎన్నిక ఉంటుందనే ఒక సిగ్నల్స్ కూడా కనపడతా ఉంది. ఎందుకంటే జూబ్లీహిల్స్లో అందుకే అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, కానీ నెక్స్ట్ ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా రావాల్సి ఉంటుంది. ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు ఎప్పుడు ఎలాగో డిసెంబర్లో నిర్వహించే అవకాశం ఉంది. కాబట్టి లోకల్ బాడీ ఎన్నికల తర్వాత నెక్స్ట్ జనవరి ఎండింగ్ తోటి జిహెచ్ఎంసీ కాలపరిమితి కూడా ముగుస్తుంది. కాబట్టి ఆ ఫిబ్రవరి మార్చిలో జిహెచ్ఎంసీ కూడా ఎన్నికలు రావాల్సి ఉంటుంది. ఆ లోపే దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు క్రాస్ ఎగ్జామినేషన్ ఫిరాయింపు ఎమ్మెల్యేలపైన విచారణ జరుగుతుంది. కాబట్టి ఆ లోపే దీనికి సంబంధించి దానం నాగేందర్ ఎపిసోడ్కి సంబంధించి కూడా ఒక నిర్ణయం జరిగే అవకాశం ఉంటుంది. ఆయన రాజీనామా చేస్తారనే ఒక చర్చ కూడా బలంగా కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తుంది. వాస్తవానికి ఆయన జూబ్లీహిల్స్తో పాటు ఆయన కూడా రాజీనామా చేసి ఖైరతాబాద్కు జూబ్లీహిల్స్కు రెండింటిని ఉప ఎన్నిక వస్తుందని చెప్పేసి కూడా మొదట్లో ప్రచారం జరిగినప్పటికీ పరిస్థితులు జూబ్లీహిల్స్లో కాస్త పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో పూర్తి స్థాయిలో దానిపైనే ఫోకస్ పెట్టాలి. దాన్ని ఖచ్చితంగా గెలిచి తీరిన తర్వాత ప్రతిపక్షాలకు ఒక సమాధానం చెప్పి నెక్స్ట్ లెవెల్లో దాన్ని చూసుకోవాలని చెప్పేసి ఒక ఆలోచన చేసింది. అందుకు అనుగుణంగానే మీరు అన్నట్టుగా కూడా ఖైరతాబాద్ నియోజకవర్గానికి కూడా ఉప ఎన్నిక వచ్చే అవకాశాలు అయితే లేకపోలేదని చెప్పొచ్చు. ప్రతాప్, థ్యాంక్ యూ ప్రతాప్, థ్యాంక్ యూ. రైట్, సోలంకి శ్రీనివాస్ గారు, ఖచ్చితంగా అంటే ఇంతకుముందు జరిగిన సంఘటనపై కొంత నేను కూడా చింతిస్తున్నాను. 10TV స్టూడియోలో ఇలాంటి సంఘటనలు జరగొద్దని నేను కోరుకుంటున్నాను. ఇక ముందు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాను. దీనిపై మీరు కూడా ఆ సంఘటనపై ఒక్కసారి క్లోజ్ చేసేద్దాం విషయం. నేను ఇందాక కూడా చెప్పిన కళ్యాణ్ గారు, వారు నన్ను తక్కువ చేసి మాట్లాడినటువంటి సందర్భంలో నేను కొంత రియాక్ట్ అయినా, కానీ నేను అట్లాంటి వ్యక్తిని కాదు. కావాలంటే ఇప్పుడు అదే పార్టీకి చెందినటువంటి వ్యక్తి, అంతకంటే ముందు నుంచి పని చేస్తున్నటువంటి వ్యక్తి, నాతోటి సన్నిహితం ఉన్నటువంటి వ్యక్తి